ఓకే స్టూడెంట్స్, ఈ ఎగ్జాంపుల్స్ పాలినామియల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. పాలినామియల్స్ అంటే చూడండి, మనం ఏమనుకున్నాం పాలినామియల్స్ గురించి. ఫస్ట్ ది పవర్స్ లో నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, ఎందుకంటే నాన్ నెగిటివ్ అన్నారు. ఏమన్నారు? నాన్ నెగిటివ్ అంటే పవర్స్ లో జీరో ఉండకూడదు. రుణేతర పూర్ణ సంఖ్యలు రెండు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంటీజర్ మాత్రం అయి ఉండాలి. పవర్ లో నెగిటివ్ ఉండకూడదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇంటీజర్స్ మాత్రమే అవ్వాలి, పూర్ణ సంఖ్యలు మాత్రమే అవ్వాలి. గుర్తుపెట్టుకున్న రూల్స్ ఏంటి? రూల్ నెంబర్ 1, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. తర్వాత అన్ని కూడా ఏమై ఉండాలి? ఇంటీజర్ వాల్యూస్ అయి ఉండాలి. అది కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ చూడండి, 7x² + 4x - 1, 4x పవర్ 1 ఉంది. సో ఇది చూడండి సార్, ఇక్కడ x పవర్ 2 ఉంది, ఇక్కడ x పవర్ 1 ఉంది. రెండు పవర్లు కూడా పాజిటివా కాదా? పాజిటివ్ సార్. సో ఇది పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ది 7x³ + 8x². ఈ పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ పవర్ 2 ఉంది. ఇది పాలినామియల్ అవునా కాదా సార్? అది కూడా పాలినామియల్ సార్, ఎందుకంటే పవర్స్ అన్ని కూడా మనకి పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ రెండు కూడా ఇంటీజర్స్. సో మన రెండు రూల్స్ సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 7x³ + 8x పవర్ -2. ఇక్కడ ఏంటి? ఇక్కడ పవర్ 3 ఉంది. ఓకే సార్, ఒకటి ఫైన్. నెక్స్ట్ మాత్రం -2 ఉంది. సో నాట్ ఓకే. సో ఈ మొత్తం కూడా ఏమవుతుంది? పాలినామియల్ కాదు. ఇప్పుడు చూడండి, 7√x + x². సార్ దీనికి √2 ఉంది, ఇది 2 ఉంది సార్. ఓకే, బట్ √x అంటే ఏంటి? √x అంటే ఏమవుతుంది మనకి? x పవర్ 1/2. అంటే x ప్లస్ దీని ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? 7x పవర్ 1/2 ప్లస్ x² రాయచ్చా లేదా సార్? ఒకటి 2 ఉంది సార్, రెండు కూడా పాజిటివ్. ఫస్ట్ సెంటెన్స్ ఓకే, సాటిస్ఫై. రెండు పాజిటివ్, ఎందుకంటే అక్కడ నెగిటివ్ లేదు. ఫస్ట్ ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇంటీజర్ అయి ఉండాలి. 2 ఇంటీజర్ ఓకే, బట్ 1/2 ఇంటీజరా? 1/2 ఇంటీజర్ కాదు సార్. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్, బహుపది కాదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ x పవర్ 1/2 ఉంది. నెక్స్ట్ చూడండి, 7/x + x² అన్నది. ఇక్కడ కూడా ఈ స్క్వేర్ ఓకే సార్, సాటిస్ఫై అయ్యింది. బట్ 1/x అంటే మనకి ఏమొస్తుంది సార్? 1/x ఎలా రాయొచ్చు ఫస్ట్ క్లాస్ లో మనం? x పవర్ -1 కింద రాయొచ్చా లేదా సార్? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ రీరైట్ చేసుకుని అవుతుంది 7x పవర్ -1 + x². ఇప్పుడు మళ్ళీ చూడండి సార్, అసలు ఇక్కడ డైరెక్ట్ చెప్పేయచ్చు, ఒకటి ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది. సో ఇది ఖచ్చితంగా నాట్ ఏ పాలినామియల్. సో ఇప్పుడు చూడండి, 8 ఉంది సార్. 8 పాలినామియల్ కాదా? థింక్ చేయండి. వేరియబుల్ లేదు, సో పాలినామియల్ కాదని మీకు అనిపించవచ్చు. ఇది కూడా పాలినామియల్ సార్. ఎలా సార్ అంటే కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అన్నావా లేదా? ఇక్కడ వేరియబుల్ ఏది లేదంటే x పవర్ ఏమన్నట్టు? 0 ఉన్నట్టు. x పవర్ ఏమన్నట్టు సార్? 0. ఎందుకు అంటే a పవర్ 0 = 1 కదా సార్. అదర్వైజ్ x పవర్ 0 అన్న కూడా 1. ఎనీథింగ్ పవర్ 0 = 1. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, వేరియబుల్ ఉంది. పవర్ ఎంత ఉంది? 0. అది నాన్ నెగిటివా కాదు? మనకి నాన్ నెగిటివ్ అన్నారు కానీ 0 కాకూడదు అనాలి. నాన్ నెగిటివ్ మీకు ముందే చెప్పాను, ఇక్కడ రాసుకునేటప్పుడు స్టేట్మెంట్స్ లోనే z అంటే ఏమైనా నెగిటివ్, 0 పాజిటివ్. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కానివి 0 ఉంది, పాజిటివ్ ఉంది. సో ఇది కూడా పాలినామియల్. దిస్ ఏ పాలినామియల్. నెక్స్ట్ 9x పవర్ 5 + x³ + x పవర్ 2/4. x పవర్ 2/4. చూడండి సార్, ఇక్కడ పవర్ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, బట్ ఇక్కడ 2/4 ఉంది. ఇది పాలినామియల్ కాదు. సో నెక్స్ట్ చూడండి, 9x పవర్ 6/3 + 7x పవర్ 4/2 + 8. ఇది పాలినామియల్ అవుతుందా అవదా సార్? పాలినామియల్ అవుతుందా అవదా సార్? సో ఎవ్రీవన్ సేస్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. బట్ థింక్ వన్స్, ఇట్ ఈస్ ఏ పాలినామియల్. అంటే 3 1 3 2 2 1 2 2. సో 9x² + 7x² + 8. ఇప్పుడు అవుతుందా లేదా చూడండి సార్. అవుతుంది సార్. ప్రతిదీ బయలులో ఉన్నంత మాత్రం నవ్వదని మనం చెప్పడానికి లేదు సార్. ఇక్కడ ఎందుకు ఇక్కడ కూడా ఉంది కాబట్టి 2/4 కదా. 2 1 2 2. మనకి ఏమొస్తుంది మళ్ళీ? x పవర్ 1/2. సో అందుకు ఖచ్చితంగా అది కాదు సార్. బట్ ఇది ఏదైనా కూడా ఖచ్చితంగా అవుతుంది సార్, ఎందుకంటే 3/6/3. సో 2 వస్తుంది, 4/2 2 వస్తుంది, +8 అంటే 9x² + 7x² + 8. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక ఫ్రాక్షన్ అవ్వగానే అక్కడ ఫ్రాక్షన్ ఉందంటే ఫ్రాక్షన్ క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అది అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసి చెప్తాం. ఇస్ ఇట్ ఓకే గైస్? సో ఇది కూడా పాలినామియల్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఏమేమి కేసెస్ చూసాం ఒకసారి రివిజన్ చేయండి. జనరల్ కేసు చూసాం, తర్వాత ఫ్రాక్షన్ లో ఉంటే 2 కేసెస్ చూసాం. ఫ్రాక్షన్ లో ఉంటే అవ్వకపోవడం, ఫ్రాక్షన్ లో ఉన్న అవ్వడం. అండ్ కాన్స్టెంట్ ఏది ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది పాలినామియల్. నెక్స్ట్ ఏంటి?
9x⁴ ప్లస్ x³ ఇలా ఉన్నాయి కదా సార్, ఇవి చెక్ చేసుకున్నాం. అండ్ రూట్ వాల్యూస్ చూసుకున్నాం. మనకి రూట్ లో ఏది ఇచ్చినా కూడా అది పాలినామియల్ కాదు. అండ్ ఇలా ఫ్రాక్షన్ లో బై ఇచ్చారనుకోండి, బై x² అలాగా ఎప్పుడైనా ఫ్రాక్షన్ లో కింద x అంటే ఖచ్చితంగా అది పాలినామియల్ కాదు. మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, ఏదైనా ఒక నెంబర్ కాదు x అనేది కింద ఉంది అనుకోండి, 9/x, 7/x, 9/x², కింద x ఉంటే ఎప్పుడైనా ఖచ్చితంగా అది పాలినామియల్ కాదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా ఒక నెంబర్ ఇచ్చాడు ఖచ్చితంగా ఏ కాన్స్టెంట్ ఇచ్చేది ఖచ్చితంగా పాలినామియల్ అవుతుంది. అండ్ రూట్ వాల్యూ ఇచ్చాడంటే ఖచ్చితంగా అది పాలినామియల్ కాదు. సో మీరు స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోవచ్చు సార్, ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్ ఎవ్రీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్, బహుపదుల యొక్క పరిమాణం. బహుపదుల యొక్క పరిమాణం. సార్ నేనైతే ఒకటి చెప్తాను కదా సార్, ఇప్పుడు మీకు డెఫినేషన్స్ అవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే చాలు. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటంటే సింపుల్ పాయింట్, హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటి, హైయెస్ట్ పవర్. అంటే ఘాతాంకాలు పైన వస్తాయి కదా, దాని యొక్క ఎక్కువ ఏది ఉంటే అదే. చూడండి, దీనికి రాయాలనుకోండి, దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంతా. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనగానే ఏం చేయాలి, ఏవే పాలినామియల్స్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఈ రెండు పాలినామియల్స్ కాదు, తీసేయండి. పాలినామియల్సే కానప్పుడు మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అలా చెప్తాం, ఇది కాదు తీసేయండి, ఇది కాదు. సో ఇప్పుడు మనకు 4 మిగిలి 4 కి చూద్దాం. చూడండి పాలినామియల్ ఏమవుతుంది. ఫస్ట్ ఇది 7x² + 4x⁴1. సో ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ అంతా 2. సో దీని డిగ్రీ అంతా, ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్. ఏంటది, సెకండ్ డిగ్రీ పాలినామియల్. సో దీనికి చూడండి, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3. దీనికైతే 0, ఎందుకంటే ఉన్నది ఒకటే, సో 0 అవుతుంది. ఏదైనా కాన్స్టెంట్ నెంబర్ ఇచ్చాడు, దాని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఎంత చెప్పొచ్చు, మీరు డైరెక్ట్ గా 0 అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి x², ఇక్కడ కూడా 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి రాసాం, 8x⁴ + 9x⁴6 + ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెవెల్ మనం ఏం చేయాలి, పాలినామియల్ అవునా కదా చెక్ చేసుకోవాలి. 8x⁴ + 9x⁴6 + 10x⁵5/3 15/3. సో ఇది పాలినామియల్ అవుతుందా, అవుతుంది. ఎందుకు, 3 1 జా 3 5 జా. సో ఇప్పుడు దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత సార్, 6 సార్, ఎందుకంటే ఇది 4 6 5, సో 6 పెద్దది. దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత, 6. సపోజ్ ఇదే సమ్ 8x⁴ 9x⁴6 10y⁻18/2. సో దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత సార్, 9 సార్. ఎందుకు సార్, చెక్ చేసుకోండి, ఇక్కడ x⁴ ఉంది, x⁴6 ఉంది, బట్ ఇక్కడ y ఉంది. y ఉంటే నీకు అనవసరం, వేరియబుల్ ఏదైనా కానీ 2 1 జా 2 9 ఇక్కడ ఎంత ఉంది. సో 9 అనేది మన యొక్క హైయెస్ట్. ఇది ఓకే గాయ్స్, చెక్ చేసుకోండి. సో ఇలా వాటికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ చెప్పొచ్చు. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే మనం ఏం చెప్తాం, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది టర్మ్ అంటాం. ఏంటి హైయెస్ట్ పవర్ ఆఫ్ టర్మ్, ఘాతాంకం యొక్క బీజం. బీజం పై ఎక్కువ ఉంటే బీజం వాల్యూ. సో చూసుకోండి, రాసుకోండి, ఎగ్జాంపుల్స్ నోట్ చేయండి. సో స్టూడెంట్స్, నేను మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 3, దీని 6, దీని 9, దీని 2, దీని 0 వచ్చాయి లేదా. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సొల్యూషన్స్ చెప్పొచ్చు, సమాధానాలు ఎన్ని వస్తాయి. దీనికి x వాల్యూలు ఎన్ని వస్తాయి అంటే 2 వస్తాయి. దీనికి ఎన్ని వస్తాయి, 3. దీనికి 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 0. సో ఏం చెప్పొచ్చు, ఎంతైతే డిగ్రీ ఉంటుందో అన్ని సొల్యూషన్స్ వస్తాయి. ఎంత డిగ్రీ ఉంటే అన్ని సొల్యూషన్స్ వస్తాయని చెప్పొచ్చు. అకార్డింగ్ టు ది డిగ్రీ. ఈ డిగ్రీ వల్ల మనం ఏం తెలుసుకున్నాం అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కాన్సెప్ట్ నుంచి ఫస్ట్ పాయింట్, ఎంత డిగ్రీ ఉంటుందో కనుక్కోవచ్చు. ఆ డిగ్రీ ద్వారా మనకేం తెలుస్తుంది సార్ అంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో చెప్పొచ్చు. సో అకార్డింగ్ టు డిగ్రీ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే లీనియర్ పాలినామియల్, క్యూబిక్, లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ అండ్ మోనోమియల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి అకార్డింగ్ టు ది డిగ్రీ. డిగ్రీ ప్రకారం మనకున్న పాలినామియల్ చూద్దాం. ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ పాయింట్ ఇప్పుడు మీరు ఓకే కాబట్టి నేను ఇదంతా రబ్ చేసి రాస్తాను. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్.
స్టూడెంట్స్ సి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ. మీరు ఇప్పుడు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దేని ప్రకారంగా చెప్తున్నా అంటమ్మా, అకార్డింగ్ టు డిగ్రీ, పరిమాణాల ప్రకారంగా చెప్తున్నాం. పరిమాణాల ఆధారంగా బహుపదుల రకాలు. డిగ్రీ పాలినామియల్స్ 2 టైప్స్ చెప్తారు. ఒకటి అకార్డింగ్ టు డిగ్రీ, నెక్స్ట్ వన్ ఈజ్ అకార్డింగ్ టు టర్మ్. టర్మ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది చూసారా, 3x + 5. 3x అనేది ఒక టర్మ్, ప్లస్ 5 అనేది ఇంకో టర్మ్. సపోజ్ ఇది తీసుకోండి, 4x² 4 అని ఒక టర్మ్, 16x³ ఒక టర్మ్, 17x² ఒక టర్మ్, 15x ఒక టర్మ్, 8 ఒక టర్మ్. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 5 టర్మ్స్ ఉన్నాయి సార్. సో ఇది టర్మ్ ప్రకారంగా కాదు మనం చెప్తుంది, దేని ప్రకారంగా చెప్తున్నా ప్రెసెంట్? డిగ్రీ ప్రకారంగా. దీని తర్వాత టర్మ్ ప్రకారంగా చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ డిగ్రీ అంటే మనం ఏమనుకున్నాం, ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అంటాం అనుకున్నాం. సో మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాలు. లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, బైక్వాడ్రాటిక్ పాలినామియల్. రేఖీయ బహుపదులు, వర్గ బహుపదులు, ఘన బహుపదులు, చతుష్ట పరిమాణ బహుపదులు. ఇంకా ఉండవా సార్ అంటే చూడండి, ఫస్ట్ లీనియర్ పాలినామియల్. ప్రతిదానికి పక్కన మీరు పాలినామియల్ అని పెట్టుకోండి, తెలుగు మీడియం వాళ్ళు బహుపదులు అని పెట్టుకోండి. నాకు బోర్డు సరిపోదని చెప్పి రాయలేదు. సో ఇప్పుడు చూడండి, క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాం లీనియర్ పాలినామియల్ కి? 3x + 5, 7y - 1, z 5z - 1. సో ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ప్రతిదాని పవర్ కూడా ఎంత ఉంది? ఇక్కడ x పవర్ 1 ఉంది, ఇక్కడ y పవర్ 1 ఉంది, ఇక్కడ z పవర్ 1 ఉంది. అది కూడా ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ z ఉంది. సో వాట్ ఎవర్ థింగ్ మేబీ మనకి ఏంటి డిగ్రీ ఆఫ్ దీని డిగ్రీ ఎంత? ఇప్పుడు 1 కానీ ఉందనుకో, దాన్ని ఏమనుకున్నాం? లీనియర్. అంటే ఏంటి? పరిమాణం 1 ఉంటే దాన్ని రేఖీయ గుణకారము, రేఖీయ బహుపదులు లేదా లీనియర్ పాలినామియల్ అంటాం. సో ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే మనకు అనవసరం. సపోజ్ ఇలా 7x అని ఉన్నా 1 ఉంది కాబట్టి అది కూడా లీనియర్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అంటే వర్గ బహుపదులు. వర్గ బహుపదులు అంటే 2 ఉంటాయి. ఇక్కడ ఎంత ఉంటాయి? మనకి 2 ఉంటాయి. దీనికి పవర్ ఎంత ఉంటుంది? కానీ చెక్ చేసిన 5x² పవర్ ఎంత ఉంది? 2. 7x² - 5x. దీంట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 2. ఇందులో హైయెస్ట్ పవర్ 2. సో ఏంటి, ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 అయింది, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2. సో హైయెస్ట్ పవర్ 1 అయితే అది లీనియర్ అని, 2 అయితే క్వాడ్రాటిక్ అని, 3 అయితే క్యూబిక్ అని, 4 అయితే బైక్వాడ్రాటిక్ అంటాం. అంటే 1 అయితే రేఖీయ అని, 2 ఉంటే వర్గ అని, 3 ఉంటే ఘన అని, 4 ఉంటే చతుష్ట పరిమాణము అని అంటాం. సో చూసుకొని కావాలంటే క్యూబిక్ కూడా పవర్ ఎంత ఉంది? 3 ఉంది. 9x³ + 5x², 3 ఉంది, 2 ఉంది, హైయెస్ట్ 3. 11y³ - 9y² + 7y. సో ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ ఎంత? 3. సో హైయెస్ట్ పవర్ లో బేస్ చేసుకొని చెప్తే దాన్ని డిగ్రీ విత్ రెస్పెక్ట్ టు ది పాలినామియల్. అందులో వచ్చేవి ఏంటి సార్? ఇక్కడ 4 వరకు చెప్పారు, మరి 5 6 7 ఉండవా? వాటన్నిటిని మనం ఏమంటే మల్టిపుల్ పాలినామియల్స్ అని అంటాం. బేసికల్ గా మీకు అంత దాకా మీకు బేసికల్ గా లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ కూడా ఆల్రెడీ బేసికల్ గా. అండ్ ఇప్పుడు చూడండి, మీరు వాడు చెప్పొచ్చు మనకి, లిజన్ స్టూడెంట్స్ లిజన్. లీనియర్ పాలినామియల్ డిగ్రీ ఎంత? 1. రేఖీయ బహుపది 1 బహుపది. క్వాడ్రాటిక్ అంటే 2, క్యూబిక్, బైక్వాడ్రాటిక్ 4. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ చెప్పాలి, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి సార్? 1 సొల్యూషన్ ఉంటాయి సార్. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? దీనికి సో ఏంటి, అకార్డింగ్ టు ది డిగ్రీలో మనం ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అన్నా, ఫస్ట్ డిగ్రీ అయితే దానికి 1 సొల్యూషన్ ఉంటుందని, సెకండ్ డిగ్రీ అయితే 2 సొల్యూషన్లు అని, థర్డ్ డిగ్రీ అయితే 3 సొల్యూషన్, ఫోర్త్ డిగ్రీ అయితే 4 సొల్యూషన్. అందుకే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా x 2 వస్తాయి. x² + 4x + 8 ఇలా ఇచ్చేవాడిని మనం డివైడ్ చేస్తాం కదా. సో అలాంటి టర్మ్స్ అనమాట. సో రేఖీ బహుపదికి 1 వస్తుంది సొల్యూషన్, వర్గ బహుపదికి 2 వస్తాయి, ఘన బహుపదికి 3, చతురస్ర పరిమాణ బహుపదికి 4 వస్తాయి. సో అకార్డింగ్ టు ది హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని సొల్యూషన్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం 2 పాయింట్లు కవర్ చేసిన, ఏ పాయింట్ కవర్ చేసిన చూడండి, డిగ్రీ అంటే ఏంటి, ఆ డిగ్రీ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎన్ని పాలినామియల్స్ ఉన్నాయి, ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి. ఓకేనా? ప్లీజ్ నోట్ దీస్ థింగ్స్, నోట్ చేసుకోండి. సో స్టూడెంట్స్ చూడండి, ఇది ఎప్పుడెప్పుడు అడిగాడు అంటే 2008 2008లో అడిగాడు, అండ్ 2002లో కూడా అడిగాడు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 2008 2002లో అడిగాడు. సమ్ చూడండి, ద ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ విల్ హావ్ డాష్ సొల్యూషన్. ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ హావ్ డాష్ సొల్యూషన్. రేఖీయ సమీకరణం యొక్క
సాధనల సంఖ్య, రేఖీయ సమీకరణం యొక్క సాధనల సంఖ్య. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3 సి, ఆప్షన్ డి, ఆప్షన్ డి ఇన్ఫైనైట్ అనంతము. సో ఆలోచించండి, ఫస్ట్ మనకి ఏం కావాలి? ఇది ఇందులో మనం పట్టుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి? ఫస్ట్ డిగ్రీ అదే చెప్పేసాడు. ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ అని ఆడే చెప్పాడు. సో ఒకటే కాబట్టి ఒకటే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కలిసి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే. ఫస్ట్ అంటే 1 కాబట్టి ఎగ్జిటేజ్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వస్తే రేఖీయ మనం ఒకటి అనుకుంటాం చెప్పాం లేదా? లీనియర్ పాలినామియల్, ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ అన్నా లీనియర్ పాలినామియల్ అన్నా ఒకటే కదా. ఫస్ట్ డిగ్రీ లీనియర్ పాలినామియల్ మళ్ళీ చెప్పాడు. ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే గాయస్? సో ఇలాంటి బిట్స్ అడుగుతా ఉంటాడు. సో మన బేసిక్ కాన్సెప్ట్ డెఫినేషన్స్ కంటే కాన్సెప్ట్ ఎక్కడ ఉందని పట్టుకోండి. సపోజ్ ఇక్కడ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఇవ్వకుండా క్వాడ్రాటిక్ అని ఇచ్చాడు, ఇక్కడ ఏంటి వర్గ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అలా కాకుండా క్వాడ్రాటిక్ కూడా కాదు, క్యూబిక్ ఇచ్చాడు. క్యూబిక్ అక్కడ ఇచ్చి ఇక్కడ రేఖీయ వర్గ ఘన ఇచ్చాడు. అప్పుడు ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. సో అకార్డింగ్ టు ది డిగ్రీ the number of solutions will be changing. Is it okay guys? Please note it. So students, now types of polynomials according to terms. Terms ప్రకారం ఇందాక డిగ్రీ ప్రకారంగా చూసినప్పుడు టర్మ్స్ ప్రకారంగా చూస్తాం. టర్మ్ అంటే ఏంటి తెలుగులో? పదాలకు అనుగుణంగా, అంటే ఎన్ని పదాలు ఉన్నాయి, పాదాలు ఎన్ని పాదాలు ఉన్నాయి దాని ప్రకారం మనం టర్మ్స్ ని డిసైడ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్ చూడండి, బహుపదిలో పాదాలకు అనుగుణంగా బహుపదిలో రకాలు. సో ఫస్ట్ ది మోనోమియల్, నెక్స్ట్ ది బైనోమియల్, ట్రైనోమియల్. ఇవి తెలుగులో చూస్తే బాగుంటుంది. ఏకపది, ద్విపది, త్రిపది. అంటే మోనోమియల్, ఏకపది బహుపదిలు, ఏకపది, ద్విపది, త్రిపది అంటారు. వీటి ఉదాహరణ చూడండి సార్. మోనోమియల్ అంటే ఏంటి సార్ అంటే ఒకే ఒకటి ఉంటుంది సార్. అయితే అది కాన్స్టెంట్ అయినా కావచ్చు, లేదా వేరియబుల్ అయినా కావచ్చు, లేదా కాన్స్టెంట్ వేరియబుల్ కలిపైనా కావచ్చు, ఇలా ఏదైనా కూడా కావచ్చు. సో ఇక్కడ ఏంటి మనకి డిగ్రీతో సంబంధం లేదు. దాని పవర్ ఎంత ఉంది అనేది అనవసరం, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయని అనవసరం. ఒకటే ఉందా లేదా అని చెప్పేదే చెప్తాది. ఒక్కటి మాత్రమే ఉండాలి అంటే 7 లేదు x2 y2 z2 లేదనుకో y2 z2 x2 ఇలా ఇదంతా కూడా ఒకటే టర్మ్. అవునా కదా? ఎప్పుడు మీకు సెకండ్ చూడండి సార్. బైనోమియల్ అంటే ద్విపది. చూడండి 75 + 2x ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. 7y2 + 3z2 ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి సార్? ఒక టర్మే ఉంది సార్, ఒక పాదమే ఉంది. ఇక్కడ 2s ఉన్నాయి. అవునా కాదు? త్రిపది అంటే చూడు 3 x2 ఒక పాదం, 7x 12 1 2 3 xy ఒకటి, zx ఒకటి, y2 ఒకటి. ఇక్కడ 3 టర్మ్లు ఉన్నాయి, 3s ఉన్నాయి చూడండి. సో దీనికి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఇక్కడ 2, ఇక్కడ 3. సార్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సార్. డిగ్రీస్ లో ఏం చేసామంటే మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయని చూడలేదు, అక్కడ ఎన్ని పాదాలు ఉన్నాయో మనం చూడలేదు. హైయెస్ట్ పవర్ ఎంత ఉందో మాత్రమే చూసాం సార్. డిగ్రీ అంటే డిగ్రీ ప్రకారం హైయెస్ట్ పవర్ ఉంటే దాని ప్రకారం అది చెప్పాం. ఇక్కడ ఎలా చెప్తున్నాం సార్ అంటే పాదాల ప్రకారం. ఇక్కడ పవర్ ఎంత ఉంది మనకు అవసరం, ఏ ఉన్నాయి మనకు అవసరం, ఉన్నా లేకపోయినా అవి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉందా, 4 ఉన్నాయి అంటే ఈ టర్మ్ అనేది కూడా మనం ఎలా చెప్తున్నాం సార్. చూడండి 75 + 2x ఇది ఒక నెంబర్, ప్లస్ వచ్చింది + 2x అంటే ఒక సింబల్ కి ఎన్ని సింబల్స్ వస్తే అన్ని టర్మ్స్ ఉన్నట్టు సార్. ఎన్ని సింబల్స్ వస్తే దానికి +1 చేయండి అన్ని టర్మ్స్ అన్నట్టు. ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే ఒకటి ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఒక సింబల్ అండి, అంటే ఒక సింబల్ అంటే మీరు ప్లస్ చేయమని చెప్పారు. ఎప్పుడైనా ఒక సింబల్ ఎన్నిటి మధ్య పెడతాం? రెండింటి మధ్య ఒక సింబల్ పెడతాం, 3 మధ్య 2 సింబల్ పెడతాం. అంటే దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు? షార్ట్ కట్ 1 ప్లస్ ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్. ఓకేనా? ఇక్కడ ఏమైనా సింబల్స్ ఉన్నాయా? లేవు. సో 1 + 0 1. నెక్స్ట్ 1 ప్లస్ ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నాయి సార్? ఒకటే సింబల్ ఉంది, ప్లస్ అనే సింబల్. సో 1 + 1 2. ఇక్కడ 1 ప్లస్ ఎన్ని సింబల్స్ ఉన్నాయి సార్? 1 2. సో 1 + 2 3. సో మనం ఈజీగా టర్మ్స్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? ఒక సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా 1 ప్లస్ ఎన్ని సింబల్స్ ఉంటే అది తయారు చేస్తే దాని టర్మ్ వచ్చేస్తుంది. లేదు మీకు ఇంకా ఈజీ గుర్తుంటాయంటే అక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నాయో లెక్కెట్టండి. ఇక్కడ 1 2 దాన్ని కూడా కలిపాను. సో దాంట్లో టర్మ్ అని చెప్పొచ్చు. నేను ఇదంతా ఎందుకు చెప్తుందంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బైనోమియల్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ అంటే ఏంటి, ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేసికల్ గా మీకు బైనోమియల్, ట్రైనోమియల్ కంటే ఎక్కువ క్వాడ్రాటిక్ అనేది ఎక్కువ వినిపిస్తా ఉంటది. సో రెండు చూసుకోండి. అకార్డింగ్ టు డిగ్రీస్ అయితే అవి, అకార్డింగ్ టు టైమ్స్ అయితే ఇవి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో స్టూడెంట్స్ చూడండి ప్లీజ్, ఈ రోజు ఓవరాల్ రివ్యూ చూడండి. ఈ రోజు క్లాస్ లో కంప్లీట్ రివ్యూ ఇది.
సో ఇది చూడండి, దీని ప్రకారంగా ఇది పాలినామియల్ అవుతుందో లేదో చెక్ చేయాలి సార్. ఫస్ట్ ఇది x స్క్వేర్ y స్క్వేర్ x y పవర్ 1 1 అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్ అవుతుంది. ఫైన్, ఫస్ట్ అదే చెక్ చేస్తాం. నెక్స్ట్ దీని డిగ్రీ ఎంత? ఇక్కడ x పవర్ 2 ఉంది, ఇక్కడ y పవర్, సో దీని డిగ్రీ ఎంత? 2. డిగ్రీ ఎంత మనకి? ఇది 2. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? అకార్డింగ్ టు డిగ్రీ ప్రకారం ఇది ఏమవుతుంది సార్? ఇక్కడ పవర్ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ 2. డిగ్రీ ప్రకారం ఇది ఏమవుతుంది? క్వాడ్రాటిక్. డిగ్రీ ప్రకారం ఇది ఏమవుతుంది? క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అంటే బహుపద, బహు రేఖీయ వర్గ సారీ బహుపది వర్గ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ది టర్మ్స్ ప్రకారం ఎన్ని అవుతుంది సార్? ఒక టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 3 టర్మ్లు ఉన్నాయి. సో ఇది ట్రైనోమియల్. ఏంటిది? త్రిపది. ట్రైనోమియల్ అంటే త్రిపది. సో దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి సార్ అంటే? సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? సొల్యూషన్స్ అంటే ఏమనుకున్నా? సాధనాలు. ఏంటి? చూడండి, ఈ రోజు మనం ఎన్ని కాన్సెప్ట్ చేసుకున్నాం? పాలినామియల్ అవుతుందా లేదా, డిగ్రీ ఎంత, తర్వాత అది క్వాడ్రాటిక్ పాలినామియల్, ట్రైనోమియల్, అండ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ మనం ఈరోజు చెక్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు దీనికి చూడండి, x పవర్ ఎంత ఉంది? 3, ఇక్కడ 2, x పవర్ 5, 3x స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇది పాలినామియల్ అవుతుందా లేదా? 3 2 5 2 పాలినామియల్ సార్. ఏమవుతుంది? పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? దీని పవర్ దీనికి డిగ్రీ ఎంత? డిగ్రీ 5. చూడండి, 3 2 5 హైయెస్ట్ పవర్ ఎంత? 5. సో డిగ్రీ, దీని డిగ్రీ ఎంత? డిగ్రీ అంటే పరిమాణం. డిగ్రీ అంటే ఏంటి? పరిమాణం. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ ఇది ఏ ఈక్వేషన్ అవుతుంది? సెకండ్ టు 5 కాబట్టి మనం చెప్పుకున్న దాని ప్రకారం ఎంత చెప్పుకున్నాం? లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, బై క్వాడ్రాటిక్. ఇది ఎక్స్ట్రా కాబట్టి మల్టీనోమియల్ అనొచ్చు. మల్టీనోమియల్ అంటాం. మల్టీనోమియల్ ఓకే, సి అలా అనుకోవచ్చు, తప్పలేదు, ఎందుకంటే ఎక్కువ ఉన్నది కాబట్టి మోర్ దెన్ 4. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ది టర్మ్స్ ప్రకారం అంటే పాదాల ప్రకారం ఇది ఎంత అవ్వచ్చు? 2x³ + 7x² + 9x + 3x². 1 2 3 4 రాదు సార్, మల్టీనోమియల్ అవుతుంది. మల్టీనోమియల్, మరి మల్టీ పాలినోమియల్, మల్టీనోమియల్ అలా అనుకోవడానికి లేదు సార్. ఎందుకంటే చూడండి, x³ ఓకే, 7x² 3x² రెండింటిని కలిపితే ఏమవుతుంది సార్? 10x² + 9x⁵. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి సార్? 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ అంటే ఏంటి? ట్రైనోమియల్ అంటే త్రిపది. అర్థమైందా లేదా? సో ఇలా చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి సార్. సో ఇప్పుడు లాస్ట్ చూడండి, సో ఎప్పుడు కూడా మీరు రాసేటప్పుడు మనకి డిగ్రీ ఈజీగా తెలియాలి అనుకునేటప్పుడు దీన్ని రీరైట్ రాయాలి. దీన్ని ఏం చేయాలి? రీరైట్. అంటే ఏం సార్? ఇందులో హైయెస్ట్ పవర్ అంతా 9, సారీ పవర్ 5. సో 9x⁵ ప్లస్ తర్వాత పవర్ 3, 2x³ + 7x² + 3x². సో ఇలా రాస్తే మీకు క్లారిటీ వస్తుంది సార్. పవర్ ఏదనేది తెలిసిపోతే డిగ్రీ ఎంత తెలుస్తుంది, టర్మ్స్ కూడా తెలిసిపోతుంది. ఇక్కడ 7x² 3x² రెండు పక్క పక్కన కలుస్తుంది కాబట్టి అప్పుడే మీరు ప్లస్ చేసేస్తారు. సో ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అంటే, ఎగ్జామ్ లో మనకి ఎగ్జాక్ట్ రైట్ సొల్యూషన్ రావాలంటే దీన్ని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలి. కరెక్ట్ ఆర్డర్ ఏంటి సార్ అంటే హైయెస్ట్ పవర్ ప్రిఫరెన్స్ ఇస్తూ రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు అలాగే చూడండి, దీనికి రాసిన ప్రిఫరెన్స్ x పవర్ 1 ఉంది, 2x², 3x³ 4x 5x². సో హైయెస్ట్ పవర్ 3x³ ప్లస్ స్క్వేర్ 2x² + 7x 5x², తర్వాత x 7x + 4x. వీడియో స్టార్ట్ చేశారా? 7x + 4x. సో ఇప్పుడు చూడండి, 3x³ + 2x² + 5x² + 7x + 4x. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఈజీగా రాయొచ్చు కదా, ఎటువంటి డౌట్ లేకుండా. 3x³ + 7x² + 11x. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ పవర్ ఎంత? ఫస్ట్ ఇది పాలినోమియల్ కాదా? పాలినోమియల్. డిగ్రీ ఎంత? 3. సో ఇప్పుడు ఏ పాలినోమియల్? ఇది పవర్ 3 కాబట్టి క్యూబిక్ అంటే ఘన. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ట్రైనోమియల్ అంటే త్రిపది. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఎన్ని సాధనాలు ఉంటాయి అంటే 3.
ఓకే స్టూడెంట్స్, అండ్ ఫైనల్లీ చెక్ ఇట్ వన్స్, ఇది ఒకసారి చెక్ చేయండి. 8 + 5 + 6x. సో దీన్ని కూడా 8 + 5 అంటే ఫస్ట్ x లో ఉన్నాయా లేదా, హైయెస్ట్ 6x. దీని రైట్ టర్మ్ ఏంటి, ఫస్ట్ 6x + 8 + 5. సో 6x + 13. ఓకేనా, 6x + 13. ఇప్పుడు చెక్ చేయండి మీరు దీన్ని. ఇది పాలినోమియల్ కాదా, పాలినోమియల్. డిగ్రీ ఎంత, 1. తర్వాత ఇక్కడ పవర్ 1 కదా, అంటే ఇది ఏంటది, లీనియర్ పాలినోమియల్. నెక్స్ట్ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బైనోమియల్ అంటాం. చూడండి, లీనియర్ అంటే ఏంటి, రేఖీయ. బైనోమియల్ అంటే అక్కడ మనకి ద్విపది. దీని సొల్యూషన్స్ ఎన్ని వస్తాయి సార్ అంటే, దీని సొల్యూషన్స్ కూడా ఒకటే వస్తాయి. సో ఫైనల్ మనం ఏం చెప్పొచ్చు, ఏదైనా ఒక దానికి సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి తెలియాలంటే దాని హైయెస్ట్ డిగ్రీ తెలియాలి. సో దాంట్లో సొల్యూషన్స్ చెప్పచ్చు. ఇట్ ఇస్ ద కంప్లీట్ ఓవరాల్ రివ్యూ ఇన్ ది సెషన్ మనం నేర్చుకున్నది. ఇస్ ఇట్ ఓకే గైస్? ప్లీజ్ నోట్ ఇట్ ఎవ్రీథింగ్. ఒరే వీడియో చాలా స్టక్ అయిపోయింది.